కానీ మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన వ్యక్తిగా, అక్కడ స్టూడెంట్ లీడర్‌గా వచ్చిన మీరు, అంటే భవిష్యత్తులో జరగబోయే ఏదైతే రిక్రూట్‌మెంట్‌లో, టీచర్ రిక్రూట్‌మెంట్‌లో 5 ఏళ్లకు వీళ్ళని ప్రొబేషనరీ పెంచాలి. తర్వాత 5 ఏళ్లకు ఒకసారి పెర్ఫార్మన్స్ బేస్డ్‌గా వీళ్ళని ఉంచాలనా, తీసేయాలనా అనేటువంటివి అలాంటి నిర్ణయాలు కమిషన్‌లో రాసేటప్పుడు, రిపోర్ట్‌లో రాసేటప్పుడు ఇవి నిరుద్యోగం యువత నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వం మీద ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది అనే అటువంటి ఆలోచన మీరు చేయలేదా? ఖచ్చితంగా చేశాం. అట్లేం లేదు. అంటే ఇప్పుడు జనరల్‌గా ఎట్లుంటదంటే కమిషన్‌లో ఎప్పుడు గూడా భిన్నాభిప్రాయాలుంటాయి గానీ, భేదాభిప్రాయాలుండవు. అంటే అవును. భిన్నాభిప్రాయాలు ఇప్పుడు ఒక సహజం ఒక అది. ఒక సహజమే. అవును. సో, ఒకరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. వ్యక్తం అవును. చేసినప్పుడు నా వెర్షన్ చాలా క్లియర్‌గా చెప్పాను. సో, జీతాలు ఎక్కువున్నాయి అనే విషయాన్ని గానీ, లేపోతే ఈళ్ళకు టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చే దగ్గర గూడా వీటన్నిటిని పరిగణలోనికి తీసుకోవాలన్నప్పుడు మేము చాలా సూటిగా, స్పష్టంగా నా అభిప్రాయం చెప్పాను. అంటే జనరల్‌గా చాలా డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు గూడా చేస్తున్నటువంటి ప్రశ్న ఏందంటే, టీచర్స్ అడుగుతున్నటువంటి టీచర్స్ యూనియన్ వాళ్ళు గూడా అడుగుతున్నటువంటి ప్రశ్న గూడా ఏందంటే, ఇప్పుడు వేరే డిపార్ట్‌మెంట్‌లలో మీరు వాళ్ళ టాలెంట్‌నో లేకపోతే వాళ్ళ పెర్ఫార్మన్స్‌ను జూసి మీరు ప్రమోషన్ ఇయ్యట్లేదు గదా! మరి మమ్మల్ని ఎందుకు అంటే పెర్ఫార్మన్స్ జూసి ప్రమోషన్స్ అంటే ఇక్కడ ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఒక సమాజానికి ఒక మంచి ప్రొడక్ట్‌ను ఇవ్వాలి. అంటే అది మంచి ప్రొడక్ట్‌నివ్వాలి, మంచి క్వాలిటీనివ్వాలి. అదెక్కడుంది నేనైతే చాలా బలంగా నమ్ముతా. టీచర్స్ చాలా స్కూళ్ళలోకి తిరిగేటప్పుడు నేను పిల్లలకు మోటివేషన్ గాని, టీచర్లకు చెప్తప్పుడు నేనైతే ఇప్పుడు కూడా నేను బలంగా నమ్మేదేందంటే, ఇప్పుడు నేను ఇక్కడి వరకు రాగలిగిన అన్నా గూడా ఒక మంచి బెస్ట్ టీచర్ వల్లనే నేను ఇక్కడికి అంతే. రాగలిగిన. సో, ఆ బెస్ట్ టీచర్లు చాలామందున్నారు. ఆ బెస్ట్ టీచర్ల పెర్ఫార్మన్స్ చాలా బాగుంటది. కాబట్టి టీచర్లు చాలా బాగా పనిచేస్తున్నారు. దాంట్లో ఎట్లాంటి అది లేదు. కాబట్టి టీచర్లు పనిచేసే దగ్గర గాని, టీచర్లు వాళ్ళ యొక్క పెర్ఫార్మన్స్ దగ్గర గాని, సమాజానికి బాగా ఉపయోగపడాలి. సమాజాన్ని మార్చే శక్తి ఎవరికుందంటే టీచర్లకే ఉంది. అవును. ఇది ఇగ టీచర్లు అది గూడా నేను అంటే ప్రైవేట్‌లో పనిచేస్తున్నటువంటి టీచర్లను నేను పెద్దగా అంటే అక్కడ అంటే అవునన్నా, కాదన్నా ఈరోజు ఈ స్కూల్స్ గాని, ప్రైవేట్‌లో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు కావచ్చు, ప్రైవేటు, కార్పొరేట్ యూనివర్సిటీస్ కావచ్చు, ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు. నేను వాటి జోలికి పోను గానీ, మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు గాని, లెక్చరర్స్ గాని, ప్రొఫెసర్స్ గాని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తేనే మన సమాజం బాగుపడతది. ఈ పిల్లలు మాత్రమే రేపు సమాజాన్ని బాగు చేయగలరు. ఒక మంచి ఐఏఎస్‌ను ఒక పేదరికంలో ఉన్నటువంటి ఒక పిల్లవాడిని అంటే ఎలాంటి ఆదరణ లేనటువంటి ఆ పిల్లవాడిని నువ్వు మంచి ఆఫీసర్‌గా తయారు చేయి. ఎంత కమిట్మెంట్‌తో అవును. పనిచేస్తాడో సమాజానికి అతను నష్టమా? లాభమా? లాభమే జరుగుతది. బాగా డబ్బులున్నటువంటి కుటుంబాల నుంచి బాగా అంటే గొప్ప ఆఫీసర్‌లు అయ్యారనుకో, పెద్దగా పేదల పట్ల ఇప్పుడు సమాజం అంతా గూడా వాళ్ళెప్పుడు కాస్ట్ కటింగ్ దాంట్లోనే చూస్తారు. ఉంటది గదా! అవును. ఇప్పుడు 80% సమాజం అంతా కింద ఉంది ఇండియన్ అవును. సొసైటీ. 20% మాత్రమే పైనున్నది. పైన. అవునన్నా కాదన్నా ఇది అవును. ఎవరమైనా అందరికి అంగీకరించాల్సింది. తెలుసు. అంటే ఎప్పుడైనా సమాజం అంతా ఈక్వల్ గావాలి, మన దేశం డెవలప్ గావాలి, మన రాష్ట్రం డెవలప్ కావాలంటే ఈ 80% ఉన్నటువంటి సమాజాన్ని ఎవరు డెవలప్ జేయాలంటే నేనేం నమ్ముతానంటే నా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్లే ఈ పిల్లల్ని తయారు జేస్తే ఇంకా పేదవాళ్ళ పిల్లలు గూడా ప్రైవేట్ స్కూళ్ళలోకి పోతుర్రు, కాలేజీలకు పోతుర్రు. వాళ్ళని గూడా పట్టుకొచ్చి ఇక్కడేసి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే వీళ్ళంతా గూడా మన సమాజానికి ఉపయోగపడతారు. మంచి సొసైటీ తయారవుతుందని జెప్పేసి నేను అంటా ఉంటా. కాబట్టి ఇక్కడ అర్థం జేసుకోవాల్సిందేందంటే టీచర్లు ఈరోజు మా శాలరీల పట్ల కమిషను వేరే అభిప్రాయంతో ఉన్నది. మా ప్రమోషన్‌ల పట్ల వేరే అభిప్రాయంతో ఉన్నది అనే విషయాన్ని మీరు దయచేసి మీ మైండ్‌లో నుంచి తీసేయండి. ఇది ప్రభుత్వానికి ఈ నివేదిక అందొచ్చు. కానీ ప్రభుత్వము దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తదని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీచర్ల పట్ల చాలా మంచి ఆలోచనతో ఉన్నారు. నేను ఎట్లయితే నాకు మంచిగా టీచర్లు చాలా బాగా పనిచేస్తున్నారనే ఆలోచన ఉందో, మా ముఖ్యమంత్రి గారి స్ఫూర్తే మాకుంది.